హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను ఏం చెప్తా అంటే, ప్రతి ఒక్క జాబర్కి నువ్వు జాబ్ చేస్తున్నావు కరెక్టే భయ్. నీ జాబే నీ లైఫ్ కాదు. నీ జాబ్ చూసేది నీ ప్రజెంట్ మాత్రమే. నీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది నువ్వు మాత్రమే. జాబ్ ఏముంది భయ్, ఇది కాకపోతే ఇంకోటి చేస్తావు. ఇది 20,000 చేస్తావు, ఇంకో కంపెనీలో 18,000 చేస్తుండొచ్చు, 15,000 చేస్తుండొచ్చు, 30,000 చేస్తుండొచ్చు. అది కాదు నీ లైఫ్. రేపు పొద్దుగల కారు కొనాలి అని అంటే ఆలోచించొద్దు. ఏం ఆలోచించొద్దు, దీన్ని ఈఎంఐ కట్టాలేమో, కారు కొని ఇంటికానే పెట్టాలేమో, డీజిల్ ఒప్పియకుండా, డీజిల్ ఎక్కువ కావద్దు, తిరగవద్దు, ఎటు పోవద్దు. అది కాదు నీ లైఫ్. కారు ఉన్నావంటే 24 అవర్స్ కారులో ఎక్కి నువ్వు తిరిగినా డీజిల్ కానీ పెట్రోల్ గురించి నువ్వు ఆలోచించొద్దు. దాని మెయింటెనెన్స్ గురించి నువ్వు ఆలోచించొద్దు. అట్లా బ్రతుకు. ఏదో జాబ్ చేస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం అని కాదు. నీ టాలెంట్ ఏదో నువ్వు గుర్తించు భయ్. నీ కోసం నువ్వు బ్రతుకు. నీ జీవితం కోసం నువ్వు ఆలోచించు. ఏదో ఒక పని చేస్తున్నాగా అని చెప్పేసి స్కిప్ ఆన్ అయిపోయి చేస్తున్నా కదా, ఇప్పటికెప్పుడు గడుస్తుంది కదా అని చెప్పేసి ఆలోచించక ఎప్పుడు కానీ నీ డ్రీమ్ను వదిలేసుకోకు. ఎందుకు వదిలేస్తున్నావు చెప్పు. ఆఫ్టర్ ఆల్ జాబ్ వదిలేసే, జాబ్ని అవసరం లేదు, వాడు తీసేయని. అది పెద్ద కథ ఏం పడదు, మనకి పెద్ద ఫరక్ పడదు. అది ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకుంటావు. జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వేంది అసలు, నీ డ్రీమ్ ఏంది? నీ డ్రీమ్ పైన నువ్వు ఫోకస్ చేయి, నువ్వు వర్క్ చేయి, నువ్వు సక్సెస్గా నువ్వు 10 మందికి జాబ్ ఇస్తావు. అంతే కదా. నీకోసం నువ్వు బ్రతుకు. ఎన్నాళ్ళు చెప్పి నరకం. అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలించండు మనల్ని. ఇంకా నువ్వు ఒకరి కింద బ్రతుకుతూనే ఉన్నావు. ఏమిటికి చెప్పేది? ఎందుకు చెప్పి నీ లైఫ్? నీకోసం నువ్వు ఆలోచించు, నీ టాలెంట్ గుర్తించు, వర్క్ చేయి, దానిపైన హార్డ్ వర్క్ చేయి. ఎన్ని డేస్ అయినా సరే నువ్వు నీ డ్రీమ్ పైన ఫోకస్ చేస్తే కంపల్సరీ నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు కూడా హ్యాపీగా ఉండు. నీ జిందగీ నువ్వు ఎంజాయ్ చేయి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.